शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। రహస్యాతి రహస్యము ఇక్కడ అర్థం ఏమిటి అంటే, రహస్యాతి రహస్యము అనగానే ఏదో వేరేగా మనం భావించక్కర్లేదు. మామూలుగా బాహ్య ప్రపంచంలో ఏదైనా రహస్యం తెలుసుకోవడానికి కానీ ఏదైనా చాలా శ్రమ పడాలి, ఎంతో అది రీసెర్చ్ అవి ఇవి అన్నీ. అయితే ఇక్కడ కొంత ఆ తన గురించి నేను తెలిస్తే చాలు వాడికి. ఏమిటి నేను ఎలా మాట్లాడుతున్నా, నా ఊపిరి ఎలాగా, గుండె. అయితే వీడికి ఇంత కష్టం కూడా లేకుండానే ఆవిడ బోధ ద్వారా శంకరులనండి, భగవద్గీత ఆయన చెప్పిందనండి, ఇలా అనేక రకాలుగా బోధలు ఆవిడ ముందరే చక్కగా వడ్డించిన విస్తరేలాగబట్టి, అరటిపండు ఒలిచి చేతిలో పెడితే కూడా తినడానికి కష్టం అన్నట్టుగా లేదు, ఎంత ఈజీగా ఒలిచి ఇచ్చేసింది ఆవిడ. ఇప్పుడు మింగటమే పని, అంటే ఆచరణ పని. బట్ ఇక్కడ రహస్యము అని చెప్పారు, కనపడదు కాబట్టి రహస్యం. కానీ ఆవిడ లేకపోతే ప్రపంచమే లేదు. ప్రతి అణువులోనూ ఆవిడ ఉన్నది. నువ్వు ఎస్ అన్నా నువ్వు అన్నా ఆవిడ ఉంది. నువ్వు అసలు ఆ ఎస్ నువ్వు అనడానికి కారణం కూడా ఆవిడే. ఇలా అనేక రకాలుగా అని చెప్పడానికి లేదు, అంతా ఆవిడే. అయితే కనపడకుండా ఉంది కాబట్టి, ఎలా అయితే మనకి ఫ్యాన్ తిరిగేటప్పుడు ఆ వైర్లు ఏదో పీకితే కనపడతాయి, వైర్ లోపల ప్రవహించే విద్యుత్ కనపడదు. కానీ ఆ విద్యుత్తును ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందో తెలుసు. కానీ ఇక్కడ ఆ అమ్మని గనక అనుభూతి కానీ అనుభవాన్ని కానీ పొందితే పరమానందం లభిస్తుంది. అటు బాహ్యమైన రహస్యాలకి ఇక్కడ రహస్యాలకి తేడా. ఇక్కడ పరమానందం లభిస్తుంది, మరల ఈ జన్మ అనేది ఉండదు, ఎప్పుడూ ఆనందమే. ఏ జన్మ వస్తుందో అని లేదు, అయ్యో ఎన్ని పాపాలు చేశానని. చూడండి, చాలా మందికి, కొంతమందికి కాస్తన్నా ఏదో అనుకుంటే, వాడు ఒంట్లో బాగాలేనప్పుడు, ఏ రోగంతో ఉన్నప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు, ఇక చావు ఆసన్నం అయిందని వాడికి అర్థమైనప్పుడు, ఇక అప్పుడు బాధపడతాడు. ఎందుకంటే అప్పుడు బాధపడి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. శుభ్రంగా తినేసి పీకల దాకా తినేసి ఆయాసం అంటే, అయ్యో అనవసరంగా తిన్నానని అంటే ఏమైనా అర్థం ఉందా? లేదు. నీకు తెలిసింది పొట్ట నిండిందని, సరే ఏదో కారణం వల్ల ఇంకా తిన్నాం. ఎందుకంటే అలాగా ఆపేయచ్చుగా. కాబట్టి మరణ శయం మీద పడుకొని అయ్యో నేను చనిపోతున్నాను, అయ్యో ఎన్నో పాపాలు చేశాను, దేవుడా నన్ను క్షమించు, బుద్ధి లేక చేశాను అని అప్పుడు ఏడిస్తే ఏమన్నా ప్రయోజనమా? ఏమీ లేదు. తప్పు అని తెలిసిన తర్వాత చేయటమే మహాదోషం. ఒకరిని నిందించడం తప్పని నీకు బాగా తెలుసు, అయినా నిందిస్తాం. ఇవి తెలిసి చేసే పాపాలు, వీటికి ఎక్కువ ఉంటుందండి. అందుకని ఆవిడ పాప ఉన్నా కూడా దాచేశారు మీరు. అందుకనే గుహ్యాతి గుహ్యం, గుహ్యాంబా, నువ్వు ఎలాగా ఆవిడే. సర్వోపాధి వినిర్ముక్త, సర్వోపాధి వినిర్ముక్త, భౌతిక శరీరం నుండి విడివడిన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం, ఎట్టి ఉపాధియు లేని కేవల నిరాకార చిన్మయ స్వరూపం. నిర్వికార బ్రహ్మమునందు అవిద్యా కల్పనచే కలుగునగు భేద ప్రాంతియే గాని పరమేశ్వరికి ఎట్టి ఉపాధియు లేదు. సర్వోపాధి వినిర్ముక్త. అమ్మయ్య నేను చనిపోయా కాబట్టి అమ్మవారు లేదు, ఇక కొంత భాగం నశించింది, ఈ ప్రపంచం నశిస్తే బ్రహ్మం ఉండడు అని అనుకోవటం మూర్ఖత్వం, అజ్ఞానం. ఆవిడకి ఉపాధి అవసరం లేదు, ఈ ప్రపంచంతో కూడా ఆవిడకి పని లేదు. ఆవిడ వినోదం కోసం ఏర్పరచు.
పిల్లలు చూడండి ఎందుకన్నావు మమ్మల్ని అని అడుగుతారని సినిమాల్లో. ఒకనొక బాహ్య ప్రపంచంలో కూడా కొంతమంది పిల్లలు అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సరే ఆ సిచ్యువేషన్ బట్టి అది. కాబట్టి ఇక్కడ ఈవిని ప్రశ్నించడానికి ఆవిడకి ఏం రూపం లేదు, ఉపాధి అక్కర్లేదు, ఆవిడ ఉంది కదా, ఆవిడ ఉంది అంతే, ఆవిడ ఇష్టం ఇది. ఆవిడ ఉంది కాబట్టి సృష్టి చేస్తాను కాబట్టి నీ కర్మలన్నీ లెక్కలు పెట్టడానికి ఆవిడ వినియోగించుకుంది ఆవిడ రూపాలు. ఆవిడని ప్రశ్నించే హక్కు అధికారం నీకు ఉన్నాయా అంటే అసలు ఆవిడెవరో తెలిస్తేగా నీకు. గుహ్యాంబ ముందు ఆవిడని తెలుసుకో, ఆవిడని అనుభూతి పొందవలసిందే తప్ప ఇంకేది చేయలేవు. ఎప్పుడైతే నీకు ఆ అనుభూతి కలిగిందో, ఆ అనుభూతి స్థిరంగా ఉందో, నీకు అసలు ఈ ప్రశ్నే రాదు ఆవిడ ఎందుకు ఈ సృష్టి చేసింది. అందుకే గుహ్యాంబ రహస్యం. నీకు సమాధానం కావాలి కాబట్టి ఆవిడ ఒక లీల అని. ఇంకా అంతకన్నా నీకు అనవసరం ఏది చెప్పినా కూడా. నువ్వెందుకు ఈ పని చేసావు అంటే నీ దగ్గర ఉంటుందండి, సమర్థింపే ఉంటుంది. కానీ అందుకు ఇందుకు అంటావు నువ్వు, నిజంగా అందుకేనా? రకరకాలు ఉంటాయి. అలాగే అమ్మదానికి ఆవిడకి అక్కర్లేదు, ఏ ఉపాధి అక్కర్లేదు. ఉపాధి లేకపోయినా ఉండగలిగే శక్తి ఆవిడికి. అందుకని ఒకవేళ ఏమన్నా పొరపాటు పడతారేమో, అందరిలో రహస్యంగా ఉంది ఆవిడ, దహరాకాశంగా, అలా అని పొరపాటు పడతాను. పొరపాటు పడితే అది నీదే, ఆవిడకి ఏ ఉపాధితో పనిలేదు, ఆవిడ ఉంది అంతే. ఇతర వస్తు సన్నిహితం వలననే స్ఫటిక శిలయందు తత్వర్ణములు ప్రతిఫలించుచున్నాయి. అటులనే సర్వాధార పరమాత్మ యందును అజ్ఞాన వశమున ఆధార రూప భ్రాంతి కలుగుచున్నది. అజ్ఞాన వశం, వీడు అనుకుంటాడు అమ్మకి ఈ రూపం ఉంది, ఆ రూపం ఉంది, నేనున్నాను కాబట్టి ఆవిడుంది, లేదా ఇలాగా అజ్ఞాన వశమున. స్ఫటికంలో ఏ వస్తువు దాని ముందర పెడితే దాన్ని తత్వర్ణంలో అందరూ ప్రతిఫలిస్తాయి. నువ్వు ఏది పెట్టావో దానిగా. ఆ విధంగా ప్రతి ఉపాధి అందు ఆవిడే ఉంది కాబట్టి, ఉంది కాబట్టి ఉపాధి లేనిదే ఆవిడ లేదు అనడానికి లేదు అంట. నీ అజ్ఞానం అది. ప్రపంచం ఉంది కాబట్టి ఆవిడ ఉందని లేదు. అందుకని గర్భము ఎందన్నారు, ఈ బ్రహ్మాండ మండలం ఎంత తన గర్భములో దాల్చింది. ఒక రూపాన్ని ఇచ్చారు కానీ ఆ రూపం ఏమిటో ఎవరికీ తెలియదు. నిరాకారకి ఏ రూపం ఇస్తారండి? ఊహించలేని బ్రహ్మాండ స్వరూపం. కృష్ణ పరమాత్మ చూపిన విశ్వరూపాన్ని ఎవరు భావిస్తారండి? ఏదో ఒట్టిగా వాడికి తోచిన వేసేసారు 10 తలకాయలు, ఇది సముద్రం అలా. అలా అసలు ఊహించడానికి వీలవుతుందా? ఆ నోట్లో ఒట్టిగా ఒక బ్రహ్మాండాన్ని చూపిస్తేనే యశోద కళ్ళు కింద పడింది. విశ్వరూపాన్ని అందుకనే దివ్య చక్షులు దదామితే, నువ్వు చూడలేవురా ఈ కళ్ళతోటి కాబట్టి దివ్య చక్షులు ఇస్తానన్నాడు. దివ్య చక్షులు అంటే ఆ జ్ఞానాన్ని ప్రసాదించాడు అక్కడ. కాబట్టి ఇక్కడ ఆయనలో అన్ని అర్జునుడికి భావనతో కలిగాయి, అంతేగాని అక్కడ ఆయన రూపంలో అన్ని కలిగాయని కదా. అంటే ఆయన నిరాకారంగా ప్రకటమయ్యాడు. ఆ నిరాకారంలోనే అన్ని కనపడ్డాయి. ఎలా అయితే కృష్ణుడి నోట మనకు భూగోళం చూపించినట్టు చూపించారు. సినిమా కాబట్టి అక్కడ భూగోళం కనపడింది, తాను అన్ని కనపడ్డాయని. అది ఆ నోరు విశాలం అయిపోయింది, మొత్తం అంతా అందులో ఉండిపోయింది. నిరాకార స్వరూపమే విశ్వరూపం, అంతే తప్ప ఆయన చాలా పెద్దగా అయిపోయాడు. కింద నుంచి పై వరకు వామన అవతారంలో అలా చూపించాడు. కింద నుంచి పైకి పెరిగిపోయాడు ఆజం. ఇక్కడ అలా చూపించలేదు విశ్వరు. ఆయన మొత్తం వ్యాపించేశాడు. అర్జునుడికి ఇక చూడటానికి ఎలా కుదురుతుంది అసలు? అతనిలో ఐక్యమైనప్పుడే అతని యొక్క విశ్వరూపాన్ని అతను ఇచ్చేసుకోవాలి.
అందుకని దివ్య చక్షువులు ఇచ్చాడు. అంటే మానవ రూపం ఆ కాసేపటికి ఆయన దాచేశాడు, తనలో పెట్టేశాడు. ఎలా అయితే నది వెళ్ళి సముద్రంలో కలిసాక అఖండం అయిపోయింది, అఖండత్వం అప్పుడే తెలుస్తుంది. ఇది అంతే, ఆ నిరాకార స్వరూపాన్ని చూశాడు. ఆ చూపించే శక్తి ఆయనకుంది, తన యొక్క శక్తి. తనలోనే ఉన్నవాడికి విడిగా వాడిని ఉంచి తన యొక్క అంతటి ప్రపంచం అంతా తిప్పాడు. వినాయకుడు ప్రదక్షిణలు చేసినట్టుగా ఆ భక్తికి శివుడు అలా చేశాడు. అది నదీ స్నానానికి అని పెట్టారు కాబట్టి ఆ కథలో ప్రతి చోట కుమారస్వామి కన్నా ముందరే ఆయన వెళ్ళేటట్టుగా ఆయన చేశారు. మరి ఈయన వెళ్ళాడా? వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు ప్రదర్శనలు చేసి నిశ్చలంగా కూర్చున్నాడు. సుమ్మయిరు ఉంటే అలాంటి ఆధిపత్యం లభించింది కదా, అతనే ఆధిపత్యం కూడా కోరుకోలేదు. అడిగాడు, ఏమిటి స్వామి ఇలాంటిది చేసి నేను వెళ్ళలేను కదా. ఆయన నవ్వాడు, ఆయన ఏమనలేదు. నిశ్చలంగా కూర్చుని ఆ నామస్మరణ అనండి లేదా భక్తిగా ప్రణమిల్లితే నీవే శరణు స్వామి, నాకు ఏమిటో పాలుపోటలు. అప్పుడు ఆయన స్ఫురణలో వచ్చింది, ప్రదక్షిణలు చేయడానికి మించింది లేదు. అయితే ఇక్కడ ప్రదక్షిణలు అంటే తనని తానే సమర్పించుకున్నాడని అంటే. ఇంకే ప్రదక్షిణ చేసేటప్పుడు దిక్కులు చూడటమో, పక్క వాళ్ళతో మాట్లాడటమో, సెల్ ఫోన్ చూడటమో కాకుండా ఆత్మ ప్రదక్షిణ. అందుకని ఈ దేహాన్ని ఆయన ఇచ్చినందుకు నువ్వు ఆయనకి దాన్నే దక్షిణగా సమర్పిస్తున్నావు, ఇంకా వేరే లేదు. ప్రదక్షిణ, స్వామి ఈ దేహాన్ని నువ్వు నాకు ఇచ్చావు, ఈ దేహంతో నేను నీకేం చేయగలుగుతాను? ఏం చేస్తారండి? ఏది మీది ఇక్కడ? ఏది మీది కాదు. మీరు డబ్బు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, విరాళాలు ఇచ్చినా ఏది మీది కాదు. మరి ఈ దేహం ఒక్కటే నువ్వు ఉన్నన్నాడు నువ్వు నాది అంటావు. ఈ యొక్క ఇంద్రియాలు, అందుకనే ఎప్పుడోనే చెప్పారు, ఇంద్రియాలన్నీ కూడా నా కోసం ఇచ్చానురా, నన్ను తెలుసుకోవడానికి. నువ్వేమో వాటితోటి నానా అవస్థలు పడుతున్నావు, ఎందుకంటే వేరే వాటికి వినియోగిస్తున్నారు కాబట్టి. కాబట్టి దాన్ని ప్రదక్షిణ అంటే నా దేహాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను స్వామి అని. అంటే ఎంత లయం అవ్వాలి అక్కడప్పుడు, అన్యమే ఇది రాకూడదు. లెక్క పెట్టుకుంటారు, ఎన్ని చేశాను, అయ్యో ఏమవుతుందండి, 4 చేస్తేనో 10 చేస్తేనో ఏమన్నా అయిపోతారు. మళ్ళీ మీకు ఏదైనా కోరుకుంటే చేయరు, 108 లెక్క పెట్టడానికి సగం సేపు వీడి దృష్టి అంతా ఈ లెక్కల్లోనే ఉంటుంది. ఆ చింతగింజలో ఇంకోటో. ఇంకా మీరు ప్రదక్షిణ చేసినట్టు ఏమవుతుంది? ఏం సమర్పించాను? కానీ ఇక్కడ ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా ఆ పరమాత్మ ఎందు లయం చేసుకుని నువ్వు ఆరాధించే దైవం ఏ గుడికి వెళ్ళావు ఆ నామస్మరణ చేస్తూ కళ్ళు మూసుకుని చేయలేవు కాబట్టి కళ్ళు తెరిచినా సరే చేస్తున్నప్పుడు ఎవరన్నా కనపడినా చిరునవ్వు నవ్వుతూ మీ పని, అంతేగాని వాళ్ళు పలకరించారు కదా అని మీరు పలకక్కర్లేదు. మీరు పలికితే మీకే నిష్ట లేనిది అన్ని వ్యర్థమే, పరమాత్మ కోసం చేశారు. అందుకని ఇక్కడ ఉపాధి లేదా, ఈ ఉపాధిగా కనపడుతున్నా ఈ ఉపాధి దాని. అందుకే ఎప్పుడైతే ఉపాధిని ఆ అమ్మలో లయం చేస్తాడో, జీవ బ్రహ్మక్యం జరుగుతుందో, వీడు ఆ స్థితిలో ఉండిపోతాడు, బ్రహ్మానంద స్థితిలో ఉండిపోతాడు. అమ్మ ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలోనే ఉంటుంది. సదాశివ పతివ్రత. ఆ అమ్మ సదాశివునందు గల సకల విభూతులు ధర్మములు కలిగి సర్వ విధముల సదాశివునితో సమానత్వం కలిగింది. సదాశివుని లీలలకు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములందు తాను భాగస్వామి అయి నిర్వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ సదాశివ పతివ్రత. అయితే ఇక్కడ ఇది మామూలు అర్థం, ఎందుకంటే అందరికీ శివుడు అమ్మ అని అంటాం కాబట్టి శివ ఒక అమ్మా నాన్నలుగా భార్యాభర్తల బంధం చూపించారు. కాబట్టి పతివ్రత అంటే అందరికీ తెలుసు.
దాని అర్థం. ధర్మ అధర్మానికి ప్రోత్సహించేది కాదండి. ఏమండి, ఏది చేసినా భర్తని ప్రోత్సహించటమే ధర్మం అంటే తప్పు. అది పతివ్రత లక్షణం అవ్వదు. ఎలా అయితే సామవేద దాన దండపాలతో పిల్లల్ని ధర్మ మార్గంలో ఇచ్చేయాలో భర్తకు కూడా అదే విధంగా చేయాలి. ఆప్షన్ లేనప్పుడు మౌనంగా ఆ యొక్క పరబ్రహ్మాన్ని ప్రార్థించాలి తప్ప సత్కరించదు. ఎందుకంటే ఎవడి జీవుడు వాడేనండి. ఇద్దరు కలిసి పోరు, ఇద్దరు కలిసి పుట్టరు. మళ్ళీ ఎవరి జన్మలు వాళ్ళవే. పతివ్రత అంటే అవినాభావ సంబంధం కలిగి ఉండటం భర్తతో. అంటే అర్థం అధర్మంలో కూడా కాదు, ధర్మం. భర్త అయినా అంతే. అంటే అసలు ఇక్కడ ఏ బంధమైనా, ఇక్కడ ఇద్దరిది చెప్పారు కానీ భార్యాభర్తలు, మీకు ఆప్షన్ లేదు. మీకు చెప్పే ధైర్యమో అవకాశమో ఇంకోటో ఏదో కల్పించుకోవచ్చు. మీరు కావాలంటే ఏదైనా చేయవచ్చు. మీకు చెప్పే ధైర్యం లేదనుకున్నా ఏదైనా కానివ్వండి, పరిస్థితులు ఒక్కొక్కరి వ్యవస్థ ఒక్కొక్క రకంగా ఉంది. మౌనంగా ఆ అమ్మని ప్రార్థించండి తల్లి. ఆవిడప్పుడు మీకు అలాగే మనకి మళ్ళీ సౌందర్యలహరి ఇది వేరు కాదు కదా. కళత్రం వైధాత్రం గతి గతి భజంతేన కవయ అని ఒక శ్లోకం ఉంది. అక్కడ కూడా ఆ అమ్మ యొక్క ఈ పాతివ్రత్యం గురించి ఈ శ్లోకమే కాదు, వేరేది కూడా ఉంది. ఆయన వచ్చారు, ఆయనకి ఆ మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేయటం వల్ల అమ్మ యొక్క మోకాళ్ళు దృఢంగా ఉన్నాయి. ఎంతమంది చేస్తారండి భర్తలు? ఆవిడ సమానత్వమే, అన్నిట్లో సమానంగా ఉంది. అర్ధభాగం ఇచ్చారు కదా, అన్నిట్లో సమానమే. కానీ ఒక భార్యాభర్తలుగా చూపించినప్పుడు, ఆయన బయట నుంచి వచ్చినప్పుడు ఆవిడ ఎలా చేయాలో చేస్తారు. ఆ మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేస్తారు. అందువల్ల ఆవిడ మోకాళ్ళు దృఢంగా ఉన్నాయి. ఎందరూ కవులు పండితులు సరస్వతిని పొందుటలేదు, ఎందరూ ధనపతులై శ్రీపతులు అగుటలేదు, పరమేశ్వరి ఆవిడని. అంటే ఇక్కడ ఆ యొక్క పాతివ్రత్యము అంటే జుగుప్సాకరమైన భావనలు కానీ ఏమి తీసుకోరాలి. వాళ్ళిద్దరికీ అభేదం, అర్ధనారీశ్వర తత్వం చెప్తూనే ఉన్నారు. అంటే ఈవిడని అంటే గోరింట చెట్టు అంటే అర్థము మనము గోరింటాకులు పెట్టుకుని ఆ చేతులకి పెట్టుకుంటారు కదండి పండడానికి. ఆవిడకి ఆ అవసరం కూడా లేదు. ఈవిడ స్పర్శ కేవలం ఆయనకి మాత్రమే. అంటే ఆవిడ చేతులు ఆల్రెడీ ఎర్రగా ఉంది, ఆవిడ రూపవర్ణన చేశారు కదా, ఇంకా గోరింటాకు ఇక్కడ పెట్టుకుంటుందండి ఆవిడ. ఆవిడ గోరింటాకు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఆవిడ అరుణవర్ణ. అందుకని ఆవిడ స్పర్శ. అందుకని అక్కడ ఒక మహాకవి ఒక రాజుగారి దగ్గర, సరే అతనికి పాపం చాలా బీదతను, కానీ శివభక్తుడు, చాలా శివభక్తుడు. శివుడిని అడిగాట, స్వామి ఈ రాజుగారికి కవిత్వం అంటే చాలా ఇష్టము, కొని నాకు కవిత ఇవ్వరాదా, నేను పోయి అక్కడ చదివేసి డబ్బులు తెచ్చుకుంటాను అన్నాడు. ఆశించటం వచ్చిందంటే కొంచెం ఇది వస్తుంది. సరే పరమశివుడు కరుణా స్వరూపుడు కాబట్టి సరేరా అని ఒక పద్యం చెప్పాను. ఇది తీసుకుని వెళ్ళి అక్కడ చెప్పే అన్నట్ట. పాపం పిచ్చబ్రాహ్మడు అవన్నీ ఏమి అర్థం ఏమిటి ఇవన్నీ ఆలోచించలేదు. శివుడు ఇచ్చాడు కదా అని వెళ్ళిపోయాడు. ఆ పద్యం నేర్చుకున్నాడు. ఆ రాజుగారికి కవిత్వం పిచ్చి, ఇట్లా ఎవరన్నా పద్యాలు మంచివాడే అతను, భక్తుడే. అయితే వీడు వెళ్ళి చదవగానే ఆయనకి ఏదో డౌట్ వచ్చింది. అంటే దాని అర్థం ఆయనకు తెలుసు, ఆయన సంస్కృత పండితుడు, ఆయనకు అన్ని తెలుసు. ఇదేమిటబ్బా ఈ ఇతనికి ఎలా తెలిసింది ఇది, దాని అర్థం చెప్తాను అనంగానే అని అతన్ని నిలదీశాట. చెప్పింది నీది కాదు, ఇది నువ్వు రాసిన చెప్పు మర్యాద కానీ. వాడు భయపడిపోయాడు. ఇదేమిటి ఈ శివుడిని నేను ఏదో ఇమ్మంటే నన్ను జైలు పాలు చేసేటట్టున్నాడు వీడని, మహాప్రభు ఇది నాది కాదు నాకు శివుడు ఇచ్చాడని. మరి మామూలుగా అయితే శివుడు కనపడాడు, ఇదేమిటి వీళ్ళు ఇలా అంటే, వీడు అంటున్నాడు పదరా అయితే వెళ్దాం గుడికి, ఆ శివుడిని చూపి నేను కూడా అడుగు. వస్తాడా శివుడు? రాడు. ఈయన వెళ్ళి పిలిచాడు, రాడు. అక్కడ ఏముంది, అమ్మ యొక్క
ఆ కురుల యొక్క స్నిగ్ధత్వాన్ని వర్ణన ఉంది అందులో. అంత ఇదిగా ఉన్నాయని, అమ్మ కురులు అంత ఉన్నాయని వీడికి ఎలా తెలుసు? ఎవరు ఆ కురుల్ని స్పర్శించే హక్కు ఉందో వారికి మాత్రమే తెలుసు. ఇది ఆ స్పర్శ అనమాట. అంటే అమ్మ యొక్క స్పర్శ గోరింటకు కూడా లేదండి. ఎందుకు మన గోరింటాకి కదా చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పండాలి. అరుణవర్ణం ఆవిడకి సహజంగానే అరుణవర్ణం, ఆవిడ గోరింటాకుతో పని లేదు. అంటే గోరింటాకు కూడా ఆవిడని సాహసించదు ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి. అలాంటిది వీడు ఎలా చేశాడబ్బా అని అనుకున్నట్ట రాజుగా. అప్పుడు ఇక నీకు మరణదండనే ఇంకా శిక్ష, నువ్వేదో ఎక్కడదో దొంగిలించావు మర్యాద కాదు. అయ్యో మహాప్రభు నేను ఎక్కడా దొంగిలించలేదు, సాక్షాత్తు శివుడు ఇచ్చాడు. అప్పుడు ఆ మరణదండన విధించినప్పుడు శివుడు వచ్చి అంటే చెప్తాడు నేనే ఇచ్చాను అనేసి. అర్థము అతనికి మోక్షాన్ని కలిగించడానికే ఒక లీల జరిపాడు ఆయన. ఆ బ్రాహ్మణుడు తనలో తీసేసుకున్నాడు, అది వేరే విషయం అనుకోండి. అవన్నీ చెప్పి అనవసరంగా మిమ్మల్ని వేరేగా, ఎందుకంటే ఆహా ఓహో అనుకుంటే అంత భక్తి రావాలి కదా. ఏదో పాడతారు కదా, అంత భక్తి నాకు లేదయ్యా అని. ఎందుకు భక్తి లేదంటే ఎందుకు అంత భక్తి ఇయ్యవయ్యా అని. ఎప్పుడు కూడా మనని మనం కించపరచుకోరాదండి, ఎందుకంటే ఎవరికి వారు పరబ్రహ్మములే. ఇప్పుడు నిన్న ఒక ఆవిడ ఎవరో నాకు అంత అర్హత ఉందా అన్నారు. అసలు ఎందుకు అనుకోవాలి? ఇచ్చిన దాన్ని పొందండి. ఇప్పుడు మీరు ఇచ్చింది అనుభవించకుండా ఆహా నాకు ఇంత అనుభవం అంత అర్హత ఉందా అంటే ఒక మెట్టు దిగారు కదా మీరు, దేనికండి? ఆనందం తగ్గిపోలేదు. ఆనందం నీకు ఇచ్చాడు, అది అనుభవించమంటే నిజంగా నాకు అంత అర్హత ఉందా అని అంటే ఎలాగా? అర్హత ఉందా లేదా నీకెందుకు, ఆయన ఇచ్చాడు, ఆనందాన్ని అనుభవించే ఆ సమయంలో అంతే తప్ప రెండో ఆలోచన పెట్టుకుంటే పూర్ణ ఆనందం ఎలా లభిస్తుంది? లభించదు గాక లభించదు. ఆవిడ వల్ల రాలేదా? ఇందులో లేదు ఆవిడ. నిన్న ఒక ఆలోచన ఆవిడ వాళ్ళ కనెక్ట్ అయినట్లేదు. సరే ఓకే. కాబట్టి అర్హత లేదని ఎందుకు అనుకోవాలి? ఇచ్చింది పుచ్చుకుని ఆనందించవయ్యా. ఇప్పుడు మీరు ఏదైనా ఇచ్చారుకోండి, దీని రేట్ ఎంత, ఎక్కడ కొన్నావు, అదేమిటి ఇదేమిటి అంటే ఆనందం ఏం లభిస్తుంది? ఆహా అని తీసుకుంటే కదా మీకు ఇష్టం అంటే ఎవరో ఇచ్చారు అనుకుందాం. అది ఆనందం పొందాలి కానీ వెంటనే ప్రశ్నలు వేశారనుకోండి ఆనందం ఉన్నట్ట పొరపాటున కూడా లేదు. అలా ఎప్పుడు కూడా లభించిన ఆనందాన్ని అనుభవించాలి కానీ నేను బాహ్యమైన గురించి చెప్పట్లేదండి, పరమాత్మ అని చెప్తున్నాను. బాహ్యంలో ఆనందం ఏదైనా నశించేదే, అది మీరు ఎలా చేసుకున్నా నష్టమే లేదు. కానీ ఆ పరబ్రహ్మం నీకు ఇచ్చిన దాన్ని నీవు మరి ప్రశ్న లేకుండా, అందుకనే సెకండ్ థాట్ లేకుండా అంటారు, ఆలోచన రహితంగా అనుభవించాలి, ఆనందించాలి. అర్హత ఉందని గర్వించకు, అర్హత ఉందా అని సందేహించు. ఆయన ఇచ్చాడమ్మా స్వీకరించు, ఆనందించమని చెప్తుంటే ఎందుకండి? కానీ ఆ ఆనందాన్ని అనుభవించాలి. అందుకని ఇక్కడ అంటే ఆ స్పర్శ గురించి కాబట్టి, నువ్వు రూపంలో ఆరాధించావు కాబట్టి ఇంత, రూపంలో ఆరాధించకపోతే ఏ గొడవ లేదుగా. సంప్రదాయేశ్వరి ఆవిడ శ్రీ విద్యా సాంప్రదాయం గురు శిష్య పరంపరాగతమే. పరమేశ్వరుడు ఆదిగా ఉపాసకుని పర్యంతం అవిచ్ఛిన్న పరంపరా శక్తిపాతమున. సరే ఉపదేశ క్రమరూపం. సరే ఏంటంటే గురు ఉపదేశం, ఆ గురువులు అలా ఒకళ్ళ అంటే ముందు పరమశివుడు అమ్మవారికి బోధించడము, శిష్యుడికి బోధించడం అలా జరిగింది. ఒక గురు పరంపర ఉంది మనకి, గురువు ద్వారానే లభించాలి ఒక ఉపదేశం. ఒక అంటే ఈ అద్వైత బోధ అందరికీ ఉండక్కర్లేదు వారి యొక్క దాన్ని బట్టి, కానీ అజ్ఞానికి ఒక గురు బోధ, సద్గురు బోధ, మామూలు గురు బోధ, ఒక ఉపదేశం, ఒక మంత్రం గురు పరంపరగా సాగితే దానికి పవర్ ఎక్కువ అన్నట్టు. అంటే అవిచ్ఛిన్న సంప్రదాయ స్వరూపిణి కాబట్టి గురు పరంపరగా. అంటే లలిత సహస్రనామం కూడా ఆ గురుముఖత అనే వినాలి అంటారు, ఎందుకంటే తప్పులు లేకుండా చదవగలుగుతారు. కొన్ని అర్థాలైన వాడికి తెలిస్తే భక్తిపూర్వకంగా నిర్లక్ష్యంగా చదవడు. లలిత సహస్రనామం మీరు చదువుతున్నారు అంటే
హయగ్రీవుడు అవన్నీ మనం చెప్పుకున్నాం మొదటే. ఆ భక్తిగా చదవాలి, శ్రద్ధగా చదవాలి, అన్యము లేకుండా చదివితే ఒక్కసారి చదివితే చాలు, రోజుకి ఇన్నిసార్లు అక్కర్లేదు. కానీ ఎప్పుడైతే దాన్ని అంటే నిర్లక్ష్య భావంతో చదివితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే అది సాక్షాత్ అమ్మ తనలోంచి ఉన్న వాళ్ళతోటే ఆవిడ ఇచ్చింది కదా. అందుకని గురువు ద్వారా పొందితే కాస్త వీడికి భయభక్తులు కలిగి శ్రద్ధాభక్తులతో చదువుతాడు అని ఆ గురు పరంపర చెప్పారు. అందుకని ఒక ఉపదేశానికి అంటే మంత్రోపదేశం కానివ్వండి, ఒక దీక్ష కానివ్వండి, ఏదైనా సరే గురువు నుంచి స్వీకరించడం. అంటే ఆ గురువు మీద అనన్య భక్తి ఉన్న వాడైతే ఓ గురువు గారు నాకు ఇది ప్రసాదించాను, నేను దీన్ని వృధా చేయరాదు అనుకుంటాడు. అది మంత్రమైనా దీక్ష అయినా ఇంకోటైనా. ముందు గురువు అంటే మనకి ఏది లేదనుకోండి, ఎన్ని ఇస్తే మటుకు ఏం లాభం, ఏం ఉపయోగం ఉండదు కదా. అందువల్ల ఇది గురు పరంపరాగతం అన్నారు. అందుకని ఆ పరంపరలో ఆవిడ ఇష్టం, సంప్రదాయేశ్వరి. అలాంటి సాంప్రదాయానికి ఆవిడే ప్రభు, ఆవిడకి ఇష్టం అలాంటివి. చూసారా, బ్రహ్మజ్ఞానము గ్రంథ పఠనముగా గాక గురు సంప్రదాయ ఉపదేశ రూపమున కలుగవలెను. కాబట్టి ఇక్కడ ఎవరో ఒకరు గురువు, ఎవరు లేరంటే అర్థం పరబ్రహ్మే గురువు. రమణ మహర్షికి ఆయన గురువు లేడంటే అర్థం తన రూపంతో ఉన్నవాడు, మనుష్య రూపంలో ఉన్న గురువు లేడు రమణ మహర్షి. అతనికి ఆ శివుడు వాళ్ళకి శివుడే ఇది కాబట్టి శివుడే మార్గం చూపించాడు. ఆయన వచ్చి అప్పాని ఆ శివుడిని పట్టుకున్నాడు కానీ డైరెక్ట్ గా అరుణాచలం వచ్చి తపస్సు చేయలేదు. ఆయన గురు రూపం అది, ఆ దైవమే గురువుగా ఉన్నాడు. గురు పరంపర. అందుకని ఎక్కడ గురు పరంపర లేకుండా ఎవరికి జ్ఞానం రాలా. ప్రహ్లాదుకు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడని ఉంది. అలా దైవం పట్ల అనన్య భక్తి లేనప్పుడే నీకు గురువు యొక్క ఆవశ్యకత ఏర్పడుతుంది. అంటే నీ రూపంలో ఉన్న గురువు ఆవశ్యకత ఏర్పడుతుంది నీకు. నువ్వు కేవలం పఠనం వల్ల ఏదన్నా అంటే వచ్చేస్తే ఇంకేముందంటే అందరూ అయిపోరు. ఎంత సులభమో పద్ధతి ప్రకారం అయితే అంత సులభం. పద్ధతి లేకపోతే మీరు చక్కగా ఒక కర్మ పద్ధతిలో పని చేశారనుకోండి, అది చక్కగా వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ శ్రద్ధ లేకుండా చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. బద్ధకంగా ఉందనుకోండి ఎలా వస్తాయో తెలుసు కదా. శ్రద్ధగా ఉన్నదనుకోండి అప్పుడు ఏమవుతుంది, శ్రద్ధ పెట్టినప్పుడు అవి చక్కగా ఒక పండు కట్ చేశారనుకోండి, ఇంత శ్రద్ధ లేకపోతే పెద్ద పెద్ద ఎలా తింటారండి పాపం. ఏ పండు ఎలా ఇవ్వాలి, ప్లేట్లు ఇస్తే ఎక్కడ తింటారండి. పెట్టారనుకోండి స్పూన్ తో వస్తాయా వేరే ఫ్రూట్ ముక్కలు. ఏవి ఎందులో ఎలా చేయాలా అనేది ఎప్పుడు వస్తుందండి, శ్రద్ధగా ఉంటే వస్తుంది. అయ్యో ఎలా తింటాం అంత పెద్ద ముక్కలు, నేను తినగలనా అన్నది తెలిసింది అనుకోండి. నేను ఎట్లయినా తినేస్తా కాబట్టి అందరూ అలాగే అంటే ఎలాగండి. అందులో గురువుల దగ్గర ఉన్నప్పుడు ఇంకా శ్రద్ధ చాలా అవసరం. ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇచ్చేసాక గింజలు తినా తొక్క తినా అంటే ఎట్లా, ఇవ్వక ముందు ఉండాలి ఆ శ్రద్ధ. తీసేసి ఇవ్వాలి అన్న శ్రద్ధ ముందు ఉండాలి, తర్వాత ఎందుకంటే ఆ సంప్రదాయం అంటే ఆ భక్తి అనన్యంగా ఉంటే నీకు అన్ని సిద్ధిస్తాయి. కాబట్టి గురు గ్రంథ పఠనముగా గాక గురు సంప్రదాయ ఉపదేశ రూపంగా కలుగవలేదు. పరమేశ్వరి అట్టి సంప్రదాయమునకు మూలం ఒకట సంప్రదాయేశ్వరి. కాబట్టి ఆ సంప్రదాయానికి ఆవిడ ఈశ్వరి ప్రభు కాబట్టి ఈజీగా అది లభించేస్తుంది అని, సులభంగా మీరు పొందవచ్చు అని అర్థం. ఇక్కడ ఏదైతే పద్ధతో ఆ పద్ధతి ప్రకారం చేస్తే అంతా బాగుంటుంది. పద్ధతి లేకుండా చేస్తే ఎలా ఉంటుందండి, అది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. ఓ పద్ధతి ప్రకారం ఏది ఏ పని చేసినా సిస్టమాటిక్ అంటారు కదా ఇంగ్లీష్ లో. డాక్టర్లు ఉన్నారు కదా, ఇప్పుడు డాక్టర్లు ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్ చేస్తారండి, అలా చెయ్యరు కదా. అలా పద్ధతి ప్రకారంగా చేస్తేనే వాడు బతుకుతాడు, లేకపోతే ఏదో అవుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే చెయ్యరు. ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ యొక్క సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకుని అనుభవంతో అలా అవన్నీ వచ్చి వాళ్ళు కరెక్ట్ గా చేస్తే అది సక్సెస్ అవుతుంది. అంతేగాని వీళ్ళు చెప్పేదండి నాకు శరీరం గురించి తెలిసిందని పఠామని కోసేస్తే అలా చెయ్యరు కదా, నేర్చుకుంటారు ఆ సంప్రదాయం.
అలా ఏదైతే సంప్రదాయం ఉన్నదో ఏమైనా విద్య కూడా గురు సంప్రదాయమే, గురువులు చెప్పాల్సిందే. సరే కొంతమందికి తెలివితేటలు వచ్చి ముందే చదువుకుంటున్నారు అన్నా కూడా ముందైతే ఎవరో ఒకళ్ళు బోధించిందే కదా ఆ సాంప్రదాయాన్ని. అంతే చూడండి, 2 క్లాసులకి ఎక్కువగా విడిచాలంటే తర్వాత వాడికి పెద్ద ప్రాబ్లం అయింది. సరే బాహ్యంది ఒక రకం, ఇది ఒక రకం, కానీ ఇందులో మటుకు గురు సాంప్రదాయం ఉన్నప్పుడే అది లభిస్తుంది. కానీ గురు సాంప్రదాయం నీకు రావాలి అంటే మరి నీలో కూడా ఉండాలి కదండి శ్రద్ధాభక్తులు. బద్ధకం ఉంటా, బద్ధకం ఎప్పుడంటే శ్రద్ధ లేకపోతే బద్ధకం వస్తుంది. శ్రద్ధ ఉంటే బద్ధకం వస్తుందా? రామ అది సరే అమ్మా అయిందా? ఓకే, మిగతా రేపు చెప్పుకున్నాను. కాబట్టి ఇక్కడ ఆ యొక్క సంప్రదాయంలో గురు సాంప్రదాయం అంటే ఆవిడ ఈశ్వరు ప్రభుత్వం అంటే ఆవిడ అనుగ్రహిస్తుంది, ఆవిడకి ఇష్టం అలాంటిది. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. పద్ధతి ప్రకారంగా వాడు దీక్ష చేసినప్పుడే వాడికి అనన్య భక్తి ఏర్పడుతుంది. శ్రద్ధ లేకుండా ఒక పద్ధతిలో చేయగలడండి. శ్రద్ధ లేకపోతే ఇటు చూస్తాడు, దిక్కులు చూస్తాడు, కదులుతాడు, లేస్తాడు. స్థిరంగా కూర్చోగలడా? దీక్ష అవుతుంది, శ్రద్ధ లేదు కాబట్టి దీక్ష కూడా. గురువు దగ్గర దీక్ష తీసుకుంటే ఇదిగా అవుతుంది. ముందు గురువు మీద అనన్య భక్తి ఉండాలి. ఆ గురువు నుంచి మనం దీక్ష తీసుకుంటున్నామంటే గురువు యందు ఇదిగా ఉండాలి. గురువు ఎప్పుడు నీ అన్ని వదిలేసి రమ్మని చెప్పడు. మిమ్మల్ని ఏం చేసుకుంటాడండి గురువు అనవసరంగా? మిమ్మల్ని ఏం చేసుకోలేడు కదా, మిమ్మల్ని ఎక్కడ ఇచ్చేస్తాడండి, భరిస్తాడు. కాబట్టి మీకు అనన్య భక్తి కలిగితే ఎక్కడున్నా గురువు మీ దగ్గరే పెట్టాడు. ఎలా అంతటా ఉన్నాడో గురువు కూడా. కానీ అప్పుడు మీ దీక్ష సవ్యంగా జరుగుతుంది. జరిగితే పొందేది మీరే, ఉపయోగం మీకే కదండి. పాపం గురువుకే ఉపయోగం అండి. మీరు ఇచ్చేవేవో చిన్నవి అవి ఏమన్నా ఇదండి, మీరు ఇచ్చే వాటి గురించి ఆశిస్తారా? సద్గురు లేదు, మీరు ప్రసాదిస్తారు అంతే తప్ప గురువుకి ఏమిటండి వాటితోటి? మీ ఆలోచన, మీ బుద్ధి, మీ అనుభవాల డిస్కషన్లు ఇవి భలే ఉంటాయి కదా. డిస్కషన్లు పెట్టుకుని చేసేది అనుకోండి. గురువుకి ప్రసాదించేది అట్లా డిస్కషన్లు ఏమిటండి? ఈ విధంగా అంటే ఆ గురు సాంప్రదాయం, గురువు ద్వారా దీక్ష కానివ్వండి, ఈ బోధ కానివ్వండి, ఇవన్నీ అంటే అందుకనే ముందర అది చెప్పింది. ఎందుకు? గురువు పట్ల నీకు అనన్య భక్తి ఉన్నప్పుడే ఈ గురు సంప్రదాయం అనేది నీవు అవలంబించగలుగుతావు, అంటే పాటించగలుగుతావు, ఆచరించగలుగుతావు. అప్పుడు ఆ యొక్క బ్రహ్మానంద అనుభవం. పునాది సరిగ్గా లేకపోతే ఎంత బిల్డింగ్ అయినా ఉంటుందండి, కట్టేటప్పుడే పోతుంది. కాబట్టి ముందర ఉండవలసింది గురువు పట్ల ఆ అనన్య భక్తి శ్రద్ధలు ఉంటే ఈ వేటికి గురువు పట్ల దానికి డిస్కషన్లు కానివ్వండి, ఇంకోటి కానీ, బుద్ధి మారడం కానీ, స్ఫురణలు లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం, ఇవి జరుగుతాయా చెప్పండి? ఆలోచించుకోండి. కాబట్టి అప్పుడు అమ్మే ఉంటుంది అక్కడ. దీక్ష అంటే వేరే వాళ్ళు ఎవరున్నారు? దీక్ష అంటే అమ్మే, సంప్రదాయం అంటే అమ్మే. ఆ శక్తి వచ్చేస్తుంది. అమ్మ అంటే ఏంటి? ఆరాధించే దైవం. దైవము, గురువు, పరబ్రహ్మం ఒకటే అని అంటే తెలిసిన తర్వాత అనండి, అనుభవం పొందిన తర్వాత అనండి, ఎలా అయినా సరే మీ భాషల్లో మీరు ఎలా అనుకున్నారు. ఇంకా అన్యం ఏముందండి అక్కడ? కాబట్టి చక్కగా గురువులు ఉన్నవాళ్ళు గురువు పట్ల అనన్య భక్తితో ఉండండి. గురువు లేకపోయినా చింతించవలసిన ఆవశ్యకత లేదు. మీరు దైవాన్నే పరమగా భావించినప్పుడు మీరు ఆరాధించే దైవం పట్ల కూడా అలాగే అనన్య భక్తితో ఉండండి. తప్పకుండా ఈ యొక్క గురు సాంప్రదాయంగా లభించే కూడా లభిస్తాయి.